అందరికీ నమస్కారం. నా ప్రయాణంలో భాగంగా మా పాఠశాల అయినటువంటి ZPHS లింగంపల్లి నవపేట మండలము జిల్లా మహబూబ్నగర్లో జరిగినటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए स्वागत से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं में हबूब मेरी नस नस में तेरा इश्क है, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేశాక రైతు వేదిక దగ్గర కూడా జెండా ఎగురవేయడం జరిగింది. తర్వాత ప్రాథమిక పాఠశాల లింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఆ దృశ్యాలను. చివరగా మా పాఠశాల ముందున్నటువంటి అంబేద్కర్ కూడలి వద్ద కూడా జాతీయ పతాకాన్ని గ్రామస్తులు ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా పాఠశాలలోనికి వెళ్దాం. వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వారు ఈరోజు మాకు ముఖ్య అతిథులు. వాళ్ళు మా పాఠశాలకు ఒక 48 డ్యూయల్ డెస్క్లు, అదేవిధంగా ఒక 8 బెంచెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫార్మర్ ఎడ్యుకేషన్ కమిటీ మా పాఠశాల చైర్మన్ యాదగిరి గారు, యువజన సంఘాలు, రిపోర్టర్స్ అందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగంపల్లి యాజమాన్య పక్షాన మిమ్మల్ని అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మా గౌరవమైనటువంటి ప్రధానోపాధ్యాయులు డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది. దయచేసి సమయాన్ని పాటించాలి. పిల్లలందరూ కూడా మీరు లైన్స్ నిలబడండి. Assembly standards. Attention. Yes. Vande Mataram. Begin. Vande Mataram. Vande Mataram. Sujalam Sufalam Malayaj Sitalam Shashashamalam Mataram Vande Mataram.
వస్తలేదు. ఓకే. Attention. स्वतंत्र भारत की स्वतंत्र भारत। ప్రముఖులు నాగార్జున రెడ్డి పన్యాల ప్రెసిడెంట్ గారిని, తెలంగాణ వాషింగ్ అసోసియేషన్ వారిని వేదికపై మనవి చేస్తా ఉన్నాం. రాజేష్ బృందాల వైస్ ప్రెసిడెంట్ అందరూ చప్పట్లు కొడదాం మనము. గిరీష్ రావు అలినేని గారిని, నితేష్ కుమార్. దీనికి ఒక రూపం రావడానికి, హై స్కూల్ అనేటువంటి ఒక రూపం రావడానికి శ్రమించి దానికి సరిపోయినటువంటి అంగులు ఏర్పాటు చేయడానికి పాఠశాలకు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కని కానుకగా మేము భావిస్తాం. ఎందుకంటే మేము ఎక్కడ పనిచేసినా కూడా విద్యార్థుల అభ్యున్నతి కొరకు, విద్యార్థుల కృషి కొరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ పనిచేయడానికి కృషిగా ఉంటాం. మరి ఇప్పుడు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ తరపున మా పాఠశాలకు డొనేట్ చేయబడ్డ డ్యూల్ డెస్క్స్ని వారి చేతుల మీదుగానే మా పాఠశాలకు సమర్పించబోచున్నారు రిబ్బన్ కటింగ్ కార్యక్రమం ద్వారా. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చెట్టు లేనిదే మనకు మనుగడ లేదు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లను మనము ఎంతగా రక్షించుకుంటే ఆ చెట్ల వల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ మనకు ప్రాణవాయువును అందిస్తుంది. అంతేకాకుండా ఎక్కడైతే జన సమూహాలు ఉంటారో అక్కడ చెట్లను నాటడం వల్ల ఆయుష్ పెరగడమే కాకుండా పచ్చదనంతో ఆ ప్రాంతమంతా కూడా అందంగా కనిపిస్తుంది. మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. మీరు నాటిన చెట్టు ఈ పాఠశాల ప్రగతికి మెట్టు కావాలి. అంతేకాకుండా మీ యొక్క ఆదరాభిమానాలతో ఆ చెట్టులాగే ఈ పాఠశాల కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నటువంటి మాటలకు
అక్షర సాక్ష్యంగా నిలుస్తున్నారు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు. ప్రేమను వారి యొక్క సహకారంతో కనపరిచినారు. వారికి పునః స్వాగతం సుస్వాగతం. నుంచి వచ్చినటువంటి ఎక్స్ జెడ్పీటీసీ శ్రీ రవీందర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీపీ శ్రీ శ్రీనివాసులు గారు, మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ గారు, అదే రకంగా తమ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించి మన పాఠశాలకి ఫర్నిచర్ అందజేసినటువంటి వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాజేష్ బృందాల గారు, అదే రకంగా దానికి సంబంధించిన సభ్యులు ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, శైలేష్ గారు, శ్రావణి గారు, అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైనటువంటి వేదిక ముందున్నటువంటి ఇతర గ్రామ పెద్దలు, యువకులు, ఈ రోజుటి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది చిన్నారులు తమ యొక్క మాటను ప్రకటించడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్లకు సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. మొదటగా స్పందన 10వ తరగతి. స్పందన 10వ తరగతి. Many areas like technology, industrialization, agriculture sector, software, hardware industry. Great privilege to me to say few lines about the Independence Day. I wish you all a happy Independence Day. It's a great joy for all as we got freedom on this day in 1947. सभी को शुभोदय। मेरा नाम तनवीर है। मैं 9वीं कक्षा इंग्लिश मीडियम में पढ़ रही हूँ। मंच पर आसीन पाठशाला के प्रधान अध्यापक जी, अध्यापकगण, अम्मा आदर्श पाठशाला के चेयरमैन जी, गांव के बुजुर्ग एवं नेतागण, मेरे प्यारे साथियों को 78वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। भारत देश को आजादी 15 अगस्त 1947 को मिली। इसके लिए देशभक्त सुभाष चंद्र बोस, अल्लूरी सीतारामराजू, चंद्रशेखर आजाद जैसे महापुरुषों ने अपने प्राण न्योछावर कर दिए हैं। देश के लिए बलिदान देने वाले ऐसे सपूतों को शत नमन। हम इन्हें आदर्श मानकर देश की प्रगति में हमारा दायित्व निभाना जरूरी है। अंत में मैं आशा करती हूँ कि आप सब भी खूब पढ़ लिख कर देश की प्रगति में अपना योगदान दे। धन्यवाद। जय हिंद, जय भारत। లైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు మా పాఠశాల బృందానికి, మా పాఠశాలకు విచ్చేసిన అతిథులకు, అమ్మ కమిటీ చైర్మన్ గారికి, నాతోటి బాలబాలికలకు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 1919 బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. అరుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారథులం, ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం, ఉషోదయమున హృదయ సుగంధం పంచడి పువ్వుల పుప్పొడులం, అరుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి privilege to me to deliver a few words on the occasion of 78th Independence Day celebrations. అందరూ మాటల్లో చెప్తారు, ఈయన చేతల్లో చేస్తాడు. కన్నా హర్షిత్, కంగ్రాచులేషన్స్. Good morning to everyone. My name is Y. Harshit Khanna. I am studying in 7th standard. Respected HM sir, chief guests, elders, teachers and all. Today 15th August, I wish you all a very happy Independence Day. This year we celebrated 78th Independence Day. We got independence from British rule on this day in 1947. Elders of the dais, teachers and my dear friends, first of all I wish you happy Independence Day. Today we are celebrating 78th Independence Day. यहाँ पे पानी में रंगोली साथ रंग
for our school improvement, the Washington Telangana Association giving the big back support by giving the desks as well as now only our beloved Ravindra Reddy sir announced one extra room also. So we are very, very thankful, sir. And regarding this occasion, we are very, very pleasure and thankful, sir. And thank you everyone. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మా పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారు మరియు మా పాఠశాలకు మరి దాతృత్వాన్ని ప్రకటించి విచ్చేసిన వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ మరి కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి సార్ గారు, అదేవిధంగా ఎస్ఎంసీజే చైర్మన్ లక్ష్మమ్మ గారు, జిల్లా జడ్పీటీసీ మరి ముత్యాల రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ సీనియర్ గారు బి హిందూ 10th క్లాస్ ఆ అమ్మాయికి కలెక్టర్ గారి చేతికుంటా ఇవ్వడం జరిగింది. మరి మీ చేతులకుంటా ఇప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రామ అది ఒకటి మండలం. స్నేహ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఈ అమ్మాయి మండల స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అట్లాగే పిల్లల మరి సైన్స్ కేంద్రం వాళ్ళు మొన్న ఒక వర్క్ షాప్ నిర్వహించినారు. వీళ్ళందరికీ గైడ్ చేసి అక్కడికి తీసుకుపోయి వాళ్లకు విజ్ఞాన విషయాలను నేర్పించినటువంటి ఉపాధ్యాయులు, భౌతిక శాస్త్రంలో మంచి అనుభవశాలి శ్రీ అయ్యప్ప గారు. మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన మేము మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక అంశం వచ్చింది. వారిని మనం చిన్న ఫెలిసిటేషన్ చేద్దాం. జనరల్గా బాలకృష్ణతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో సార్ అన్నాడు ఒక మాట. చెప్పండి అందరం కమాన్ ఇవ్వండి అక్కడ నిలబడు. వైఆర్ బుకే ఉందా? బుకే ఇచ్చేయండి. బుకేస్ చిన్న చిన్న బుకేస్ ఉన్నాయి కూడా పంపండి అన్న. చిన్న బుకేస్ ఉన్నాయి కదా, యా స్మాల్ బుకేస్ ఉన్నాయి కదా ఇవ్వడం. మరి ప్రవీణ్ కుమార్ మరి శ్రావణి మేడం ఇరువురు కూడా మనకు స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇచ్చారు. అది కూడా నేను ఇప్పుడు మనము చూద్దాం. వాటిని మనకు ప్రజెంట్ చేస్తారు తర్వాత. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రాటిట్యూడ్. అందరం చప్పట్లు కొడదాం. మాకున్నటువంటి నీడ్ గాయత్రి మేడం ఉంటుంది. మనం తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ దయచేసి వారు అందుకుంటారు. యా ప్రవీణ్ కుమార్ గారిని సన్మానించాలి మనం చేస్తూ ఉంటున్నాను. చిన్న బుకే దూరం. శైలేష్ గారు నెక్స్ట్. శైలేష్ గారు ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషనల్ యాక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. కమాన్ నెక్స్ట్ రెడీ. శ్రావణి మేడం గారిని మా ఆప్ చైర్మన్ గారు లక్ష్మమ్మ అండ్ గాయత్రి మేడం, బాలమణి మేడం ఎవరు ముందుకు. యా థ్యాంక్ యూ మేడం ఫర్ యాక్సెప్టింగ్ అవర్ స్మాల్ గిఫ్ట్. బోధు శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఇస్ ద స్టేట్ ప్రెసిడెంట్ మెడికల్ అండ్ హెల్త్ కూడా వారిని సన్మానించాలి. అందరం చప్పట్లతో వారిని సన్మానిస్తాం. ప్లీజ్ యాక్సెప్ట్. మా స్టాఫ్ అంతా కూడా రండి. ప్లీజ్ స్టాఫ్ స్టేజ్ పైకి రండి. స్టాఫ్ అంతా వాళ్ళ ఫ్రెండ్ రైట్ తప్పకుండా మేము చేసినాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లో
మాకు చాలా సహకారం చేసింది. అసలు మేము 6 మందిమే 5-6 మంది ఉన్నాం టీచర్లు. విద్యార్థులకు, వేదిక ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ టీం రాజేష్ అండ్ టీంకు, ముఖ్యంగా లింగంపల్లి గ్రామ ప్రజల తరఫున వాళ్ళకి ప్రత్యేక గ్రామ పెద్దలు, మరి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయులకు, మరి మా గురువులు రతన్ సింగ్ సారు, జయరాజ్ సారు, యాదగిరి సారు, ముగ్గురికి కూడా మరందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి నెక్స్ట్ వై చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు చాలా పోయినసారి కూడా స్పోర్ట్స్ విషయంలో అంతకుముందు తర్వాత బాలకృష్ణయ్య ఈ ప్రోగ్రామ్ కు మరి వాషింగ్టన్ అసోసియేషన్ వాళ్ళు రావడం, పాఠశాల ఉపాధ్యాయునిగా పీఈటీగా, తర్వాత రైట్ స్టూడెంట్ అంటే ఇక్కడ స్టూడెంట్ ఎక్స్ స్టూడెంట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్పండి. రైట్ థ్యాంక్ యూ. పిల్లలకు కూడా అది వాళ్ళు సంతోషం, వాళ్ళు అవన్నీ వాటర్ అవన్నీ వాడుతున్నారు కదా వాళ్ళు. థ్యాంక్ యూ. రైట్ మీరు వాళ్ళ ప్లేస్ ఇవ్వండి, కొద్దిగా ముందుకు వెళ్ళండి. వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ముందుకుంటారు, మీరు వెనకాల నిలబడండి అన్న. మీరు కింద కూర్చోలే బాబు, వాయిస్ మీరు కింద కూర్చోండి. ముందల పీడి మేడం నిలబడతారు, అక్కడ శ్రావణి అండ్ ప్రవీణ్ గారు నిలబడతారు. ఆ స్పోర్ట్స్ మెటీరియల్ తీసుకోండి. యా అందరం చప్పట్లు కొడదాం ఒకసారి వారికి. బిగ్ అప్లాస్. మనకు ఇంకా మనకు ఖోఖో పోల్స్ వస్తాయి, వాలీబాల్ కోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా మాకు మా నీడ్స్ లో ఉన్నాయి. అవి కూడా మెటీరియల్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి ద్వారానన్నా మనకు పోల్స్ వస్తాయి, అన్ని వస్తాయి. దాని గురించి మనం అందరం కూడా భగవంతుని ప్రార్థన చేద్దాం. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెక్రటరీ గారు మాకు చాలా ఇంపార్టెంట్. మాకు చప్పట్లు కొడదాం అందరం ఒకసారి, చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. థ్యాంక్ యూ. అండ్ వాషింగ్టన్ని లింగంపల్లికి తీసుకురావడానికి ఒక 2-3 కారకులు ఉన్నారు. అందులో ముఖ్యంగా మా మామయ్య. మాకు ఎవ్రీ ఇయర్ ఫండ్ ఉంటుంది, నిజామాబాద్, వరంగల్, అటు లాస్ట్ ఇయర్ మహబూబ్నగర్ జిల్లాకే ఇచ్చినాము. సో ఈసారి వరంగల్ అన్న నిజామాబాద్ అన్న పోవాలి. కానీ మామయ్య ఇంకా మా తమ్ముడు పట్టుబట్టి లేదు మనం ఇక్కడ వచ్చినాము, ఇక్కడనే చెయ్యి ఎట్లన్నా అంటే చాలా కష్టపడి చేసినాము. దాని తర్వాత 2వ పర్సన్ వచ్చేసి బాలకృష్ణయ్య. ఆయన కూడా పట్టు వదలలేదు మమ్మల్ని. ఖాళీ ఒక మాట చెవులేస్తే మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి వచ్చేవారికి వదలలేదు. ఈరోజు మేము వెనకాల నిలబడ్డాము. అండ్ 3వ పర్సన్ వచ్చేసి చంద్రశేఖర్ అన్న. ఆయన మమ్మల్ని ఈ ఊరు వాసుల్ని చేసి అందరూ మంచి చదువుకోవాలి, ఎవరెవరైతే మంచి చదువుకుంటారో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. నాతో పాటు వాషింగ్టన్ తీసుకొని పోతాం. థ్యాంక్ యూ. హాయ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. యాక్చువల్గా ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ పర్సన్ సార్. ఇంతకుముందు యాంకరింగ్ చేసిన సార్ ఇక్కడ సిద్ధాంత్ సార్ ఉన్నారా, తెలుగు పండిత్ సార్. సో నాకు అన్నిటికన్నా ఇంప్రెసివ్ ఏమనిపించింది, ఫస్ట్ థింగ్ లైక్ నేను రాగానే ద వే హీ స్పీకింగ్, లైక్ ఆ తెలుగు పదాలు మధ్యలో తను యూజ్ చేసిన. సో యాజ్ రాజేష్ సెడ్, కల్చరల్ ప్రోగ్రామ్ సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఒక 206 స్టూడెంట్స్ 208 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటా ఇక్కడ. కానీ నాకు తెలిసి 206 స్టూడెంట్స్లో ద కల్చరల్ యాక్టివిటీ, ఆర్ట్ ఏదైతే ప్రదర్శించారో ఇక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ లైక్ గాయత్రి మ్యామ్ కదా. సో గాయత్రి మ్యామ్ గారు, సో షీ వాజ్ లైక్ లిటరలీ దే ఆర్ తనని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ అదంతా. సో ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ ఆల్రెడీ పార్టిసిపేట్. ఎవరు వెళ్ళకూడదు. తర్వాత స్వీట్ పంపిన తర్వాత ప్లీజ్ స్టే హియర్ ఓన్లీ, వి విల్ డిస్కస్ సమ్ థింగ్స్. కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు మాట్లాడుతుంది కాబట్టి ఎవరు కూడా మీరు వెళ్ళకూడదు. రైట్, థ్యాంక్ యూ. గతంలో మహబూబ్నగర్లో చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం. మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో అవుతుంది ఇది, లింగంపల్లి కూడా. కాబట్టి మా యొక్క ఒత్తిడితో, ఈ బాలకృష్ణ గారి ఒత్తిడితో ఇక నేను మళ్ళీ సెకండ్ టైం కూడా మహబూబ్నగర్ జిల్లాకు రావడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం మా పిల్లలది. ఎందుకంటే ఈ యొక్క గ్రామానికి వచ్చినాక అనిపిస్తుంది ఒక కార్పొరేట్ స్కూల్ పిల్లలు ఎక్కడ కనిపిస్తుంది, గవర్నమెంట్ స్కూల్ కాదు. ఇదంతా ఈ ఉపాధ్యాయులను చూస్తుంటే, పిల్లలను చూస్తుంటే
గవర్నమెంట్ స్కూల్లోకి అనిపిస్తలేదు ఇక్కడ. కాకపోతే అట్మాస్ఫియర్ కొంత చేంజ్ ఉండొచ్చు, కానీ ఇంకా రంచగా ముందుగా బాగుపడుతుంది. కానీ పిల్లలు మాత్రం కార్పొరేట్ లెవెల్లో మంచి విద్య అందుకుంటున్నారు. मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से. వెంకటరెడ్డి గారు మరి వారి ప్రోత్సాహంతోనే మేము ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిండ్రు రథసారథిలాగా. మరి సభాముఖంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరి మా తోటి ఉపాధ్యాయ ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సైనికుల్లాగా, అంటే అందరూ నిజంగానే సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా కాకుండా మేమంతా కలిసికట్టుగా ఎలాంటి దాపరికాలు లేకుండా వర్క్ షేర్ చేసుకొని, అదేవిధంగా పలానా వాళ్ళు పలానా టీచర్స్ ఈ వర్క్ చేయాలని, పలానా టీచర్స్ ఆ వర్క్ చేయాలని మేము మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, మరి నేను వచ్చి ఎక్కువ సమయం కాలేదు. నాకు గ్రామ పెద్దలు అంటే లక్ష్మమ్మ గారు తెలుసు, నిన్న మొన్న రెగ్యులర్గా వస్తున్నారు. మరి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు లక్ష్మమ్మ గారు, అదేవిధంగా విఠల్ రెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి చక్కటి డయాస్ను మాకు పిల్లలకంటే ఈరోజు కార్యక్రమం కావడానికి వాళ్ళే కారణం. కాబట్టి సభాముఖంగా మీకు కూడా మరి ఇంత చక్కటి వేదికను మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మరి వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ తరపున ఇచ్చేసినటువంటి పెద్దలకు కూడా మరి వారి యొక్క సహకారానికి, వారి యొక్క ప్రోద్బలానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం పాఠశాల తరఫున. మరి వాళ్ళు అదేవిధంగా గ్రామస్తులు కూడా, నేను చూశాను గ్రామస్తులు కూడా ఇక్కడ చాలా ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు కావచ్చు, విన్నాను మీ మాటల ద్వారానే, స్పీచ్ ద్వారా కూడా నేను, అంటే గ్రామ పెద్దలు కూడా ఇప్పుడిప్పుడే మాకు పరిచయం అవుతున్నారు. మరి ఈ విధంగా ఇక్కడికి చేసినటువంటి గ్రామ పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంత ఓపికతో మరి విద్యార్థులు కూడా చాలా చక్కగా ఒక 4-5 గంటలు ఈ కార్యక్రమం 12:45 వరకు కొనసాగింది. తర్వాత గ్రూప్ ఫొటోసు, అతిథులతో ఫొటోసు ఇవన్నీ దిగడం జరిగింది. మరి చివరగా మాకు భోజనాలు కూడా పాఠశాలలోనే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మమ్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదండి నా ప్రయాణంలో మా పాఠశాలకు సంబంధించినటువంటి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మరి ఉంటాను. జై హింద్, జై భారత్.